దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ లోకంలో మనము ఖర్చు చేసే సమయం ఎప్పుడు చాలా విలువైనది అంటే ప్రార్థనలో గడిపే సమయం. దేవుడు తన నామమంతటి కంటే ఆయన గొప్ప చేసి ఇచ్చిన పరిశుద్ధ లేఖనములను పఠిస్తూ ధ్యానిస్తూ కంఠస్థం చేస్తూ గడిపే సమయం, ఆయన స్తుతించే సమయం, ఆయన ఆజ్ఞను నెరవేరుస్తూ సువార్తను ప్రకటించే సమయము. చాలా ప్రశస్తమైన సమయాలు ఇవి. మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘములను ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఉపయోగపడే సమయము. కాబట్టి ఇటువంటి సమయాన్ని ఇచ్చిన దేవదేవుడైన యేసు ప్రభువారి పాదాలకు స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగున్నట్లు వాటిని అనుగ్రహించే ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీ పాద సన్నిధి చేరి వచ్చి ఉన్నాం నాయనా. నీ దాసుడనైన నేను అల్పుడను, అపాత్రుడను. కనికరించి నాయడల మీ దయ కనుపరచి మీ ఆత్మాభిషేకముతో, వాక్యాభిషేకముతో, మీ నూతన సత్యవాక్య ప్రత్యక్షతలతో నింపి నాతో, మాతో, మా అందరితో మాట్లాడి మమ్మలను ఆశీర్వదించండి. ఆటంకాలు, అవరోధాలు, ఈ వాక్య పరిచర్యకు నాయన కలిగించే సకల అంధకార దురాత్మలు, అంధకార శక్తులు, వాటి సమస్తమును మీరు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసు నామములో వాటిని, వాటి క్రియలను, వారిని, వారి క్రియలన్నిటినీ గద్దించి బంధిస్తూ ఉన్నాం. ఆమేన్. మీరే నాతో, మాతో మాట్లాడి నడిపించున్నారు. అడిగిన అంశములన్నీ పొందుకొని ఉన్నామని విశ్వసిస్తూ స్తుతిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలను ఇచ్చాడు. ఈ వాగ్దానాలు అత్యధికములు, అమూల్యములు. మూల్యము అంటే ఖరీదు, ధర. ఏ వస్తువుకైనా పదార్థానికైనా ఒక ధర ఉంటుంది, ఒక విలువ ఉంటుంది, ఒక ఖరీదు అనేది ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను ఇంత ఖరీదు, ఇంత విలువ అని కట్టలేం, కుదరదు అట్లా. అలాంటి వాగ్దానాలు అత్యధికములుగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు అనుగ్రహించాడట? దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము
తప్పించుకోవటానికి. ప్రియులారా, రెండవది దేవ స్వభావము మనలోనికి రావటానికి. మొట్టమొదటిది దేనికోసం ఇచ్చాడట? భ్రష్టత్వము తప్పించుకోవాలి. ఈ భ్రష్టత్వము ఎలా వస్తుంది? విశ్వాసులు ఎలా భ్రష్టులవుతారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదట సత్య పరిశోధన చేసి సర్వసత్యములో ప్రతిష్ఠితులు కాని వారిని కలవరపరచు కొందరు వచ్చి కలవరపరిచినప్పుడు వారున్న విశ్వాసములో నుండి తొలగిపోతారు. అంతకుముందున్న విశ్వాసము తొలగిపోతుంది. ప్రియులారా, ఉదాహరణకు ఒక విషయాన్ని మీ ఎదురు తీసుకొని వస్తాను. యేసు ప్రభువారు కట్టిన సంఘములో ఆయన సత్యము చెబుతూ ఉన్నాడు శిష్యులకు. అలాగే అపోస్తులు కూడా తమ శిష్యులకు సత్యాన్ని చెప్తున్నారు యేసయ్యలాగా. ఇది ఇలాగున జరుగుతూ ఉండగా యూదయ నుండి కొందరు వచ్చారు. సంఘస్థులతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, అయ్యా, యేసు దేవుడే, రక్షకుడే, అభిషిక్తుడే, మేమే కాదనట్లేదు. ఆయన నామమునందే మనము రక్షణ పొందాలి. ఆయన నామమునందు విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్ళాలి. వాక్య ప్రకారము జీవించాలి, కరెక్టే. కానీ మీరు ఒక సంగతి మర్చిపోతున్నారు. మనము సున్నతి కూడా పొందాలి. చూడండి, అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని, ఇఫ్ యూ డింట్ గెట్ ద సర్కంసెషన్, మీరు సున్నతి పొందకపోయినట్లయితే మీరు రక్షణ పోగొట్టుకుంటారు, రక్షణ పొందలేరు, అసలు రక్షణే పొందలేరు. అది అంటే సున్నతి శరీర సంబంధమైన సున్నతి. శరీరమందు సున్నతి లేకుండా ప్రియులారా, భక్తి చేసే మీరు అసలు ఇంకా మీరు రక్షణే పొందలేదయ్యా బాబు అని కొందరు యూదయ నుండి వచ్చి సంఘమును కలవరపరుస్తున్నారు. ఆ కలవరానికి కొందరు సత్యములో నుండి తప్పిపోయారు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుండిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచ్చు. అంటే ఎవరో వచ్చారు, ఏదో బోధించారు, వీళ్ళు విన్నారు, నమ్మారు. ప్రియులారా, ఇక ఉన్న సత్యములో నుంచి వీళ్ళు ఏమైపోయారు? తొలగిపోయారు. అంటే ఇక్కడ భ్రష్టులు ఎలాగా తయారవుతారు? విశ్వాసులు ఎట్లా భ్రష్టులు అవుతారు అంటే, ముందు ఇప్పుడు ఒక విషయం చెప్పాడు. సర్వసత్యము అనునది ఏదో ప్రతి విషయములో పరిశీలించి దాని యందు ప్రతిష్ఠితులై కుడి ఎడములకు ఆ సర్వసత్యము నుండి తొలగకుండా ఉండాలని భీష్మించుకొని కూర్చోవాలి. ప్రలోభాలు వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా, ప్రభుత్వాల ద్వారా మన విశ్వాసానికి వ్యతిరిక్తమైన శాసనాలు పుట్టిన, మనమైతే విశ్వసించిన దాని యందు ఆ సర్వసత్యములో ప్రతిష్ఠితులమై ఉండాలి.
కుడి ఎడములకు ఎంత మాత్రం కూడా మనము తొలగకూడదు. అలా కాకుండా ఎవరో వచ్చి ఆనాడు యూదయా నుంచి వచ్చి మనము రక్షణ పొందితేనే గాని, మనము సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేము లాంటి బోధలు వచ్చినాయి అనుకోండి ప్రియులారా, ఆ బోధనను బట్టి ఎవరైనా కదిలిపోతే అలాంటి వారు భ్రష్టులైపోయే అవకాశము ఉన్నది. భ్రష్టులుగా మారిపోయే ప్రమాదము ఉన్నది అని మనము లేఖనాలలో చూస్తున్నాం. ప్రియులారా, కలవరపరిచేవారు కొందరు ఉంటారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. కలవరపరిచేవారు ఉంటారు. ఈ కలవరపరిచే వారిని మనం గుర్తుపట్టాలి. ప్రియులారా, 5వ అధ్యాయం గలతీ పత్రిక 10వ వచనములోనే, మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించు. ఈ కలవరపరచువారు వచ్చి మన విశ్వాసము నుండి, మనం ఎరిగిన సర్వసత్యము నుండి తొలగిస్తే, వారు తొలగిపోతే వాళ్ళు ఏమైపోతారయా అంటే భ్రష్టులైపోతారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలలో ఈ మాట చెప్పాడు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పిల్లరా, భ్రష్టులు ఎలా అవుతారట? బోధ, దయ్యముల బోధ, అబద్ధికుల వలన. వాళ్ళు అబద్ధికులు పై రూపానికి మాత్రం వాళ్ళు అపోస్తులు, ప్రవక్తలు, భక్తులు. ఆ పై రూపం చూస్తే అది ఉంటుంది, కానీ లోపల చూస్తే వాళ్ళు అబద్ధికులు. ఆ అబద్ధికులను గుర్తుపట్టలేకుండా వారు చెప్పే బోధను విని నమ్మి మోసపోయేవారు భ్రష్టులైపోతారట. అలాగే దయ్యముల బోధ భ్రష్టులైపోతారు. మెట్టుకు బోధను బట్టి భ్రష్టులవుతారు, బోధను బట్టి రక్షింపబడతారు. బోధే రక్షింపబడటానికైనా భ్రష్టులమైన. మీరు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 16వ వచనం మీరు చూడండి. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. మీరు ఇప్పుడు చెప్పండి, రక్షించుకొందు అంటే తిమోతి తన రక్షణను తాను కాపాడుకుంటాడు. ఆయన నడిపిస్తున్న సంఘము యొక్క రక్షణ కూడా, సంఘస్థుల యొక్క రక్షణను కూడా కాపాడుతాడు. అంటే ఈ తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 1-2 వచనాలేమో భ్రష్టులైపోవటం ఉన్నది. ఇదే 4వ అధ్యాయము చివరి వచనాలు, మీరు 4వ అధ్యాయం గుర్తుపెట్టుకుంటే చాలు. మొదటి 2 వచనాలేమో భ్రష్టులు అయిపోయే ప్రమాదం, చివరి వచనమేమో ఆ భ్రష్టత్వం నుంచి తప్పించబడి రక్షింపబడటం. ఒకటే అధ్యాయం, మొదలు 1,
చివరిలో వేరొకటి. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తున్న వాక్యం ఏమిటి అంటే, భ్రష్టులు ఎలాగునవుతారు అంటే అల్టిమేట్ గా ఒక డెరివేషన్ ఏమి ఇస్తున్నామంటే, బోధ, అబద్ధికుల బోధ, దయ్యముల బోధ, నికోలాయుతుల బోధ, మోసపూరితమైన బోధ, అపవిత్రమైన బోధ, ప్రియులారా కలిపి చెరిపెడి బోధ, మానవ కల్పితాలే దైవోపదేశములను బోధించే బోధ, ఈ పులిసిన పిండి అంటాం. దీని అంతటిని కలిపి ఏమంటాము? పులిసిన పిండి. ఈ పులిసిన పిండి కొంచెమైనను పులుపు ఏ విశ్వాసిలోనికి వస్తుందో వాళ్ళు ఏమైపోతారన్నమాట? పులిసిపోతారు. పులుపు అంటే భ్రష్టులైపోతారు. ప్రియులారా, రెండవది రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో ఈ వాక్యం ఉన్నది. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయేది గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించి, భ్రష్ట మనస్సు వచ్చేసింది. ఎందుకు? తమ మనస్సులో దేవునికి చోటీయలేదు గనుక. చోటు లేదు అంటే దేవునికి మనస్సులలో, విశ్వాసుల మనస్సులలో చోటు ఇవ్వకపోతే, మరి దేనికి చోటు ఉంది? ఈయనకి చోటు లేదంటే దేనికి ఉన్నది? పిల్లరా, ఆ కింద చెప్పిన లిస్ట్ అంతటికి ఉన్నది. 29-30 వచనాల్లో ఆ లిస్ట్ చెప్పాడు కదా, ఆ లిస్ట్ అంతా ఆ వచనాలలో ఉన్నది. ప్రియులరా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ భ్రష్టులు ఎలా అవుతారు, ఎలాగవుతారు అనే విషయాన్ని మనము ఆలోచిస్తూ ఉంటే, ప్రియులరా, మూడవది ఆయన చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. అంటే శరీరము ఒక దేవాలయముగా, శరీర అవయవాలను నీతి సాధనములుగా దేవుని కొరకు వినియోగపరచుకోకుండా ఈ దేహము సాతానుకు నిలయమైపోతే, మన దేహపు అవయవాలు దుర్నీతి సాధనములైపోతే, దుర్నీతి సాధనాలైపోతే భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది. ప్రియులరా, ఈ వాగ్దానాలు దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన సూక్ష్మముగా 2 సంగతులు చెబుతున్నాడు. అత్యధికములను అమూల్యములునైన వాగ్దానాలు. ప్రియులరా, ఎన్నో ఉన్నాయి వాగ్దానాలు, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇర్మియా గ్రంథములో 51వ అధ్యాయములో మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయములో, నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవన్నాడు ఆ వాగ్దానం. ఈ వాగ్దానం ప్రకారం దయచేసి చూడండి. 51వ అధ్యాయంలోనికి మనం వస్తే 20వ వచనం, నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవన్నాడు. ఈ వాగ్దానం ప్రకారం
దీన్ని స్వతంత్రించుకొని దేవుని వలన నీ ఒక గండ్రగొడ్డలి వంటి వాడు అయ్యావనుకో, ప్రతి అసత్యమును దేవుడు నరికి అవతలి వేస్తాడు, నీ చేతనే చేపిస్తాడు. ప్రతి అబద్ధమును నరికి అవతల విసిరేసేస్తాడు. ఎందుకంటే నువ్వు గండ్రగొడ్డలి వంటి వాడవు కదా. గండ్రగొడ్డలి ఏది నరకటానికైనా మనం వినియోగించేటటువంటి ఒక ఆయుధం, వస్తువు అది. ఇదొక వాగ్దానం. తర్వాత కింద అంటాడు యుద్ధాయుధము వంటి వాడు. అంటే యుద్ధములో పదునైన ఆయుధాలు వాడుతారు, శత్రు ప్రాణాలు తీసే ఆయుధాలు. అలాంటి వాడవు అంటున్నాడు. ఇదొక వాగ్దానం. నీవున్న ప్రాంతములో దేవుని శత్రువులు లేకుండా, దేవుని యొక్క శత్రువులు లేకుండా అలాగున నీవు వారందరినీ కూడా మట్టు పెట్టాలి. దేవుని శత్రువులు లేకుండా అక్కడ ఉండాలి అంటే ప్రియులారా, నీవు దేవుని చేతిలో ఒక గండ్రగొడ్డలి, యుద్ధంలో వాడే ఒక ఆయుధము వంటి వాడుగా నీవు రూపాంతరము చెందాలి. దేవుడు నిన్ను వాడుకోవాలి. చూడండి, దేన్నైనా ఒక నరకాలంటే గొడ్డలను తీసుకెళ్లి ఆ కొమ్మనో రెమ్మనో చెట్టునో నరుకుతాం. గొడ్డలు కాకుండా ఇక మనం చేత్తో నరుకుతున్నాం అనుకోండి, ఉదాహరణకు అంటున్నా, చెయ్యి పాడైపోద్ది, చెయ్యి దెబ్బతింటది, ఎముకలు ఇరుగుతాయి, పుండ్లు ఏర్పడతాయి, అవదు అసలు. కానీ అదే బాగా షార్ప్గా ఉన్న యాక్స్ అంటే గొడ్డలి నువ్వు వినియోగించావనుకో, పెచ్చులు లేసిపోతా ఉంటాయి. పిల్లరా, ఇలాగ ఒకటని కాదు, దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు అత్యధికములు అన్నాడు. అధికము కూడా కాదు, అత్యధికము. ఈ దినాన దేవుడు మనకి ఇన్ని వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, ఎన్నడూ కూడా భ్రష్టత్వము అనేది మనకు సంభవింపకూడదు. ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట అట్లా భ్రష్టులైపోయారు. అందుకే దేవుడు ఇశ్రాయేలుల ప్రజలను ఏమని పిలుస్తూ ఉన్నాడు? భ్రష్టులైన పిల్లలారా, భ్రష్టులకు పిల్లలారా. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చదవండి. ఇర్మియా గ్రంథము వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? ఏమని సంబోధిస్తున్నాడు? భ్రష్టులగు పిల్లలారా, భ్రష్టులైన పిల్లలారా. భ్రష్టులైపోయారు మీరు. ప్రియులరా, ఇశ్రాయేళ్ల సమాజాన్ని దేవుడు ఎందుకు అట్లా పిలుస్తూ ఉన్నాడు? ఎందుకంటే వాళ్ళు విశ్వాసఘాతుకులైపోయారట. చూడండి, అక్కడే 11వ వచనం చదువుతున్నాం. కాగానే విశ్వాసఘాతుకురాలకు యూదా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తాను నిర్దోషిని అని రుజువుపరుచుకొని. ఇశ్రాయేలు యూదా రెండు విశ్వాసఘాతుకులు, దోషులు. ఎందుకు అంటే వీళ్ళు దేవుని మీదే తిరుగుబాటు చేయువారు, దేవునికి లోబడనొల్లని ప్రజలు, దేవుని ఆజ్ఞలను పాటించనటువంటి వారు వీళ్ళంతా. అందుకే దేవుడు వారిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏం పేరట? భ్రష్టులగు పిల్లలారా. పిల్లరా, భ్రష్టత్వము నుంచి తప్పించబడటానికే ఈ వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ప్రభువా, నువ్వు గండ్రగొడ్డలి వంటి వాడు అన్నావు కదా, కాబట్టి నన్ను ఒక గండ్రగొడ్డలి వంటి వానిగా చెయ్యి.
అని కన్నీళ్లతో నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి. నాకు నీవు యుద్ధాయుధము వంటి వాడు అన్నావు, యుద్ధంలో వాడే ఆయుధం లాంటి వాడు అన్నావు కదా. ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. ఇట్లా బైబిల్ గ్రంథములో ఎన్నెన్ని వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలన్నిటి కొరకు నువ్వు ప్రార్థించాలి, నేను ప్రార్థించాలి, మనమందరం ప్రార్థించి పొందుకోవాలి. ఆ వాగ్దానాల ప్రకారము మనము వాటిని ప్రార్థన చేసి స్వతంత్రించుకుంటే 2 ఆశీర్వాదాలు. ఒకటేమిటి? భ్రష్టత్వము అనేది నీ పొలిమేరలలోనికి రాదు. దేమా ఫిలోమోను పత్రిక చివరిలో చూస్తే అది ఒక అధ్యాయమే. పౌలు ఏమని సంబోధిస్తున్నాడు దేమాని? జతి పనివాడు. కానీ తిమోతి మళ్ళీ పౌలే తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10లో ఈ పౌలు జతపనివాడుగా ఉన్నటువంటి దేమ ఏమైపోయాడు అంటే లోకముతో కలిసిపోయాడు, అంటే భ్రష్టుడైపోయాడు అన్నమాట. బెయోరు కుమారుడైన బిలాము మోషేకు సమకాలికుడు. అంటే మోషే ఎంతటి వాడో దాదాపుగా, మోషే అంత కాపోయినా దగ్గర అన్నట్టు, అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి బెయోరు కుమారుడైన బిలాము భ్రష్టుడైపోయాడు. యేసు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పరచుకుంటే వారిలో ఒకడు ఇస్కరియోతు యూదా భ్రష్టుడైపోయాడు. అట్టివాడు పుట్టకుండా ఉండినలా ఎంతో మేలు అన్నాడు. పుట్టకుండా ఉంటే ఎంతో మేలు, కానీ పుట్టేశాడు. అతనికి తన జన్మ చాలా కీడు. ప్రియులరా, ఇస్కరియోతు యూదా, ఈ బెయోరు కుమారుడైన బిలాము, ఆదాము జ్యేష్ఠ కుమారుడైన కయ్యూ, ఇదంతా భ్రష్టుల సమాజం. కయ్యూను ఎందుకు భ్రష్టుడయ్యాడు అంటే నిబంధన రక్తమునకు సూచనగా ఉన్న రక్త ప్రోక్షణనే తిరస్కరించాడు. దేవుని నీతిని ఆధారం చేసుకోవటం కయ్యూనికి ఇష్టం లేదు, స్వనీతిని ఆధారం చేసుకున్నాడు, భ్రష్టుడైపోయాడు, పాతాళమునకు పోయాడు. అలాగే కోరహు తిరుగుబాటు చేశాడు, భ్రష్టుడైపోయి పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఇలా భ్రష్టులైపోయిన చరిత్ర అంతా మీరు బైబిల్ గ్రంథంలో ధ్యానించాలి. విశ్వాసులు ఎలా భ్రష్టులవుతారు? కోరహు ఒక పాఠం, కయ్యూను ఒక పాఠం, బిలాము ఒక పాఠం, ప్రియులరా ఇస్కరియోతు యూదా ఒక పాఠం, దేమా ఒక పాఠం. వీళ్ళ చరిత్ర అంతా ధ్యానము చేస్తూ ఉంటే భ్రష్టులు ఎలా అయిపోతారో మనకు అర్థమవుతుంది. లేదు, ఇశ్రాయేలుల జీవిత చరిత్ర, వాళ్ళ తిరుగుబాటు, దేవునికి లోబడకపోవటం, అన్యజనుల ఆచారాలు, అన్యజనుల సహవాసము ఇత్యాది విషయాలన్నీ మనం చూసినప్పుడు వాళ్ళు భ్రష్టులైపోయారు. అందుకే ఇర్మియా 3:14 అన్నాడు, భ్రష్టులకు పిల్లలారా అన్నాడు. ఇలా నానా విధములుగా వచ్చే భ్రష్టత్వాన్ని నువ్వు తప్పించుకోవాలి అంటే దేవుడు నీకు ఒక కీనోట్ చెప్తున్నాడు. ఏంటా కీనోటు? ఎక్కడెక్కడ 66 గ్రంథాలలో మనకు వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి నువ్వు దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేసి దాన్ని స్వతంత్రించుకోవాలి. అప్పుడు ఈ భ్రష్టత్వాన్ని నువ్వు తప్పించుకుంటావు. రెండవదిగా ఏం చెప్పాడు? వాగ్దానాలు అత్యధికములను అమూల్యములనైన వాగ్దానములు దేవుడు ఎందుకు ఇచ్చాడట? దేవ స్వభావం, ప్రియులరా, పాప స్వభావం ఉన్నది, దేవదూతల స్వభావం ఉన్నది, దేవుని స్వభావం ఉన్నది.
సత్య స్వభావము అనేది రకరకాల స్వభావాలు. మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము మీరు చదవండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని. ప్రాచీన స్వభావము అన్న పాప స్వభావము అన్న ఒక్కటే ప్రియులారా. పాప స్వభావము ఒకటి ఉన్నది. అలాగే దేవదూతల స్వభావము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అని ఉంది కదా. అంటే దేవదూతల స్వభావం కూడా ఉంది. మొదట ఏ స్వభావం ఉందని చెప్పుకున్నాం? ప్రాచీన స్వభావం అంటే పాప స్వభావం. రెండవది ఏ స్వభావము? దేవదూతల స్వభావం. మూడవది సాతాను స్వభావం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 నుంచి మీరు చూస్తే అక్కడ ఈ మాట ఉన్నది, మీరు మీ తండ్రి గోపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు అంటే సాతాను అపవాది నరహంతకుడునై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, అని యందు సత్యమే. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. అంటే ఇది ఎవరి స్వభావం అన్నమాట? సాతాను స్వభావం. సాతాను స్వభావం ఏమిటి మీరు చెప్పండి? ఒకటి ఇక్కడ చెప్పింది, చాలా ఉన్నాయిలే. అబద్ధమాడుట. నువ్వు నవ్వేవా? నేను నవ్వలే. ఎవరనింది? ఇంత వేళకే మీరు అమ్మితీరా? అవును, అవునయ్య గారు. సో కొంచెమైనా భయం లేదా? పేతురంటే దైవజనునితో అబద్ధం ఆడొచ్చా? తెగింపు అన్నమాట. ఈ తెగింపు వీళ్ళకి ఎలా వచ్చిందయా అంటే వీళ్ళల్లో దేవుని స్వభావము లేదు, సత్య స్వభావము లేదు, కానీ సాతాను స్వభావం వచ్చి అందుకే అబద్ధం ఆడేస్తున్నారు అవలీలగా. ఈ వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడంటే పుట్టుకతోనే మనలోనికి వచ్చిన ఈ పాప స్వభావం, ఈ సాతాను స్వభావము ఏమండి దురాశలను అనుసరిస్తుందట మన స్వభావం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదివితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారిగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించును. ఓకే, 2-3 చదువుదాం. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అంటే అపవాదిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అంటే అపవాదిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా. ఏమి సిద్ధముగా అంటే మనలో ఉన్న ఈ స్వభావాన్ని బట్టి అందరూ దేనికి గురైపోయారట? దైవోగ్రతకు గురైపోయారు. మెట్టుకు ఈ దినాన దేవుడు మన ఎదురుకు తీసుకుని వస్తున్నటువంటి వాక్యం ఏమిటి అంటే, ప్రియులారా, స్వభావములు రకరకాలుగా ఉన్నవి. రకరకాల స్వభావములను మనము బైబిల్ గ్రంథములో చూడగలుగుతున్నాము. బైబిల్ గ్రంథములో రకరకాల స్వభావాలను
మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, యెషయా గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనములో మనం చూస్తే సత్య స్వభావముననుసరించి అన్నాడు. ఇదే స్వభావం అట, సత్య స్వభావం. ప్రియులారా, ఎఫెసీ పత్రికలో ప్రాచీన స్వభావము, నవీన స్వభావము అని 2 రకాలుగా ఆ స్వభావాన్ని విడగొట్టాడు. 4వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనము, 24 వరకు చూస్తే అక్కడ ప్రాచీన స్వభావమును వదులుకొని అనుంది. ఆ కిందకు చివరిలో వస్తే నవీన స్వభావమును ధరించుకుని. ప్రియులారా, క్రీస్తు స్వభావం, దేవుని స్వభావం, ఇందులో పాలిభాగస్తులవ్వాలనే దేవుడు మనకేమిచ్చాడట? అత్యధికములునైన అమూల్యములునైన ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ప్రియులారా, ఆ వాగ్దానములను మనం ఏం చేయాలి? వాటి మీద దృష్టి పెట్టాలి, వాటిని అడగాలి, వాటిని మనము అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. అందుకే ఈ దినాన దేవుడు చెప్తున్నాడు 2 విషయాలు. అత్యధికములును అమూల్యములునైన వాగ్దానములు దేవుడు మనకెందుకు అనుగ్రహించినాడు అంటే, మీరు చెప్పండి. 2 సంగతులు చూసాం. మొదటి సంగతి ఏంటి? భ్రష్టత్వం అనేది ఎలా వస్తుంది? బోధల వల్ల వస్తుంది. ఇంకా దేవునికి, ఇప్పుడు ఇజ్రాయెల్లో ప్రజల్ని భ్రష్టులకు పిల్లలారు అన్నాడు కదా. వాళ్ళు ఎందుకు భ్రష్టులయ్యారు? అవిశ్వాసము వలన, తిరుగుబాటు వలన, లోబడకపోవటం వలన, అన్యజనులతో సహవాసము వలన, వారి ఆచారాలు వీళ్ళు అనుసరించడం వలన, వారి పద్ధతులు, వారి మతాచారాలు వీరు అనుసరించడం వలన మొత్తం జాతి ఏమైపోయింది? భ్రష్టు పట్టిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇలాంటి రకరకాల విధాలుగా భ్రష్టులో అయ్యే ప్రమాదం ఉంది కనుక దేవుడు అంటున్నాడు, వాటి నుంచి నువ్వు తప్పించబడాలంటే ఇప్పుడు నీకు కీ నోట్ ఇచ్చాడు. ఒక పట్టు లాంటివి, పట్టు కొమ్మలు లాంటివి మనకి ఇచ్చాడు. వరద వస్తుంది, వరదలో కొట్టుకుపోతా ఉన్నారు. అనుకోకుండా వాడికి ఒక చెట్టు కొమ్మ తగిలింది, అందింది. ఆ చెట్టు కొమ్మ పట్టుకొని అలాడుతున్నాడు. కొట్టుకుపోలేదు, ఇక కొట్టుకుపోతే చనిపోయేవాడు. ఈలోపు చూసిన వాళ్ళు వచ్చి అతన్ని సేవ్ చేసుకున్నారు. అలాగే భ్రష్టత్వము అనే వరదలో కొట్టుకుపోయే వారికి ఇదిగో ఒక కొమ్మ దొరికింది. ఆ కొమ్మ పేరేంటి? వాగ్దానములు. అత్యధికములుగా ఉందట. ఆ వాగ్దానాలు మనం పట్టుకోవాలి. అది ఈరోజు దేవుడు చెప్తున్నాడు. మనం అసలు ఏం పట్టుకుంటాం? ఇదిగో అమ్మాయి నన్ను మాట నేను చాలా గట్టిగా పట్టుకుంటాం. ఇదిగో ఇతను నన్ను ఇట్లాగా అవమానపరిచాడు, ఏంటేంటో పట్టుకుంటాం మనం. ప్రియులారా, మనం పట్టుకొని తీరవలసినవి, ప్రముఖమైనవి ఉన్నవి. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా మనం వాటిని ధ్యానము చేద్దాం. మనము పట్టుకోవలసినది ఏమిటి అంటే, ప్రప్రథముగా అత్యధికములును అమూల్యములునైన వాగ్దానములను మనము ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. వాటిని పట్టుకోవాలి, పట్టాలి వాటి మీద. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక ఆయన పరిచయం అయ్యాడు. అతను డిగ్రీ చదివాడు. డిగ్రీ చదివి ఆ రోజుల్లో ఇక జనరల్గా కాలకృత్యాలు తీర్చుకోవటం, భోజనం చేయటం, నిద్రపోవటం, ఇలాంటి సర్వసాధారణమైన దినచర్య తప్ప
మిగతా టైం అంతా బుక్స్ వేసుకొని కూర్చొని చదువుతూ ఉండేవాడు. ఎందుకంటే అతని లక్ష్యం ఏంటి? నేను ఐఏఎస్ కొట్టాలి అనేవాడు. నేను ఐఏఎస్ అవ్వాలి అంటే ప్రిలిమ్స్ దాటాలి, మెయిన్స్ దాటాలి, ఇంటర్వ్యూలో కూడా మంచి ర్యాంకులు రావాలి అంటే దాన్ని ఒక పట్టు పట్టాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు దాన్ని ఒక దీక్షలా కూర్చున్నాడు, సాధించాడు. అట్లాగున ఈ వాగ్దానాలు నీ కంటికి బైబిల్లో కనబడుతున్న ప్రతి వాగ్దానం మీద నీవు కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని దేవుని సన్నిధిలో ఒక పట్టు పడితే, అడిగితే, ఉదాహరణకి మనం ఒక మాట చెప్పుకున్నాం, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడు. నువ్వు దేవునికి ఒక గండ్రగొడ్డలి అయితే దేవుడు ఈ గండ్రగొడ్డలను ఉపయోగించుకొని ఏం చేస్తాడు? ప్రతి అసత్యపు కొమ్మలను, రెమ్మలను, చెట్లను నరికి అవతలు పడేస్తాడు. కానీ నువ్వు ఎప్పుడు మరి అవుతావు? ఆ గండ్రగొడ్డలు ఎప్పుడు అవుతావు అంటే నువ్వు దాని మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడు యుద్ధాయుధము వంటి వాడు అవుతావు అంటే దాని మీద దృష్టి పెట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తే ఒకానొక దినానికి నీవు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వాడు అవుతావు. యెహోషువతో అన్నాడు, నీవు అడుగుపెట్టు ప్రతి ప్రదేశము నీకు ఇస్తాను అన్నాడు యెహోషువ. ప్రియులారా, దయచేసి ఆఖరిగా ఒక వచనం చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము 14 నుంచి చదువుతున్నాను. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటి నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. ముందు ఏమన్నాడు? చూడు అన్నాడు. ఇప్పుడు చదవబోయే వచనంలో ఏమంటున్నాడు? నువ్వు లెగు అంటున్నాడు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించు. ప్రియులారా, మనం కూడా ఈ రెండు చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? చూడాలి. వాగ్దానాలు ఏమేమి ఉన్నాయి చూడాలి. చూసిన దాని తర్వాత ఏం చేయాలి? ఆ వాగ్దానాలలోనికి నువ్వు నడుచుకుంటూ పోవాలి, అంటే స్వతంత్రించుకుంటూ పోవాలి. కాబట్టి దేవుడిచ్చినటువంటి వాగ్దానములు అత్యధికములు, అమూల్యములు. ఎందుకు ఇచ్చాడట? మీరు చెప్పండి, ముగించుకుందాం. ఏ రూపములో, ఏ రకముగానైనా నిన్ను భ్రష్టుని చేయాలని చూస్తాడు. బిలాముని ఏ విషయంలో భ్రష్టుని చేశాడు? డబ్బు, ధనం, ఆ కానుకలు అనే విషయంలోనే కొందరిని డబ్బు ద్వారా భ్రష్టుని చేస్తాడు. కయ్యూని ఏ విషయంలో భ్రష్టుడైపోయాడు? స్వనీతిని ఆధారం చేసి. సామెతలు 3వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ స్వబుద్ధి అన్నాడు. స్వబుద్ధి, స్వనీతి ఇవన్నీ మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి అన్నమాట? భ్రష్టత్వంలోనికి నడిపిస్తాయి. ఇంకా భ్రష్టత్వంలోకి ఏమేమి నడిపిస్తాయి? ఇశ్రాయేలును చూపించాడు కదా, లోబడకపోవటం, తిరగబడటం, అన్యజనులతో సహవాసం చేయటం, వాళ్ళ ఆచారాలు తీసుకొచ్చి ఇక్కడ అవలంబించటం, ఇవన్నీ భ్రష్టత్వం. బోధ వలన భ్రష్టత్వం వస్తుంది. ఈ రకరకాలుగా భ్రష్టత్వం వస్తుంది కనుక దీన్ని ఏమంటున్నాడంటే నువ్వు తప్పించుకోవాలి. లోతు అగ్నిగంధకముల నుంచి తప్పించుకున్నట్లు దేవుని పిల్లలు దేని నుంచి తప్పించుకోవాలి? అలా తప్పించుకోవటానికి మనకి ఏమిచ్చాడు దేవుడు? అది మొదటి విషయం. రెండవది, అత్యధికములను అమూల్యములునైన వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడట? ఈ పాప స్వభావము, సాతాను స్వభావము, అసత్య స్వభావము, దేవునికి విరుద్ధమైన ప్రతి రకమైన స్వభావం నుంచి తప్పించబడి అచ్చము నీకు ఏ స్వభావం రావాలి? ఇప్పుడిక దేవుని స్వభావము అంటే ఎక్కడ కోపం రావాలో అక్కడ రావాలి, ఎక్కడ ప్రేమ రావాలో అక్కడ ప్రేమ రావాలి,
ఎక్కడ అసహ్యత కలగాలి అక్కడ అసహ్య పుట్టాలి, ఎక్కడ మమకారము కలగాలి అక్కడ మమకారం రావాలి, ఎక్కడ న్యాయముగా ఉండాలి అక్కడ న్యాయం ఉండాలి. ప్రియులారా, అంతగా దేవుని పోలిక, దేవుని స్వభావం మనలోనికి రావటానికి, ఈ రకరకాల స్వభావాలను తప్పించుకోవటానికి దేవుడు మనకి ఏమిచ్చాడట? అత్యధికములునైన అమూల్యములునైన వాగ్దానములు ఇచ్చాడు. పిల్లరా, ఒకప్పుడు మనకి లేవు, అసలు దేవుడే దేవుడుగా లేడు. ఇప్పుడైతే మనకు ఆ విస్తారమైన వాగ్దానాలు ఇచ్చాడు గనుక, ప్రభువా నీవు ఈ వాగ్దానం ఇచ్చావు. అంతేకాదు భక్తులకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మనవే, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనవే. నిన్ను విడువను ఎన్నడును ఎడబాయనని ఎవరితో చెప్పాడు? కానీ అదే వాగ్దానాన్ని మళ్ళీ ఎక్కడ పౌలు ప్రస్తావిస్తాడు? కాబట్టి భక్తులతో చెప్పబడిన వాగ్దానములన్నీ మనమే. మనము దాని మీద దృష్టి పెట్టి స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఒకప్పుడు పరిస్థితి ఏంటి చూడండి. రోమా 9:4 చదువుతున్నాను. 9వ అధ్యాయం 4 వచ్చిన, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. ఎవరివి? శరీర సంబంధమైన ఇశ్రాయేలు వారివి, మనవి కావు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన వాగ్దానములన్నీవి కూడా మనవి. నీవే. నువ్వు స్వతంత్రించుకోవాలి. అలా స్వతంత్రించుకోగలిగితే మన జీవితాల్లో 2 ఆశీర్వాదాలు. ఒకటేంటి? భ్రష్టత్వము తప్పించుకుంటాం. రెండవది ఏంటి? దేవుని స్వభావం నీకు వచ్చేస్తుంది. ఒకప్పుడు లోభులం, ఇప్పుడేమవుతాం? దాతృత్వము, సమర్పణ, త్యాగం వస్తుంది. ఏమండి, ఒకప్పుడు అందరినీ ద్వేషిస్తాం అనుకోండి, ఇప్పుడు ప్రేమ వచ్చేస్తుంది. కాబట్టి దేవుని స్వభావం కలుగుతుంది. కాబట్టి వాగ్దానాల మీద దృష్టి పెడదాం, ప్రార్థన చేద్దాం, స్వతంత్రించుకుందాం. భ్రష్టత్వాన్ని, అన్ని రకాల భ్రష్టత్వాన్ని తప్పించుకుందాం. దేవ స్వభావంలో పాలివారం అవుదాం. దేవుడు ఈ వాక్యమును దీవించును కాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, విత్తిన వాక్యములు మా అందరి హృదయ లోతుల్లో నాటయ్యా, నీరు కట్టయ్యా, ఫలింపచేయ్యా. వాక్యము విని వదిలేసేవారిగా, మర్చిపోయేవారిగా మమ్మల్ని ఉండనియుద్దయ్యా. ఏ వాక్యమునైతే ఇచ్చావో ఆ వాక్యమును పదే నెమరు వేసుకుని ధన్యత మాకు దయచేయండి అయ్యా. మా యొక్క హృదయములు భద్రపరుచుకుని ధన్యత దయచేయండి. ఈ వాక్యము మా హృదయ లోతుల్లో నాటి నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యమును అనుసరించి ధన్యులమయ్యే ధన్యత దయచేయండి. చేరి వచ్చిన నిబిడలను పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలు, సమస్యలు మీ కృపా మహోదైశ్వర్యం చొప్పున మీ నామములో, మీ కృపలో తీర్చండి. ఈరోజు మరి ఆరాధన నడుపుకోవటానికి నాయన అవకాశం ఇచ్చిన కటవరపు విజయ్, కటవరపు వరకుమారి, కెనన్య, అమూల్య, వారి నాన్నగారిని, వారి అమ్మగారిని, వారి తమ్ముడిని, చెల్లిని, వారి తమ్ముడిని, మరదల్ని, వారి పిల్లల్ని, కుటుంబాలను నాయన, వారి ఇరుపక్షాల కుటుంబీకులను, భావనను, శ్యామను, యశ్వంతులు, సాత్వికను, ఇరుపక్షాల కుటుంబీకులను, శ్యామలు, నాన్నగారిని, అమ్మగారిని, కుటుంబీకులందరినీ పేరు చొప్పున అయ్యా నాయన మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, తిరిగి ఎవరింటికి వారు వెళ్ళుచుంటుండగా ప్రయాణాల్లో మీ కృపాక్షేమములు వెంట వచ్చి క్షేమకరముగా ఎవరింటికి వారిని చేర్చండి. ప్రభువా, దినములు నీ నామ మహిమార్థమై మేము సంపూర్ణులమగుటకు, నీ సంకల్పానుసారమైన సేవ చేయుటకు, వాక్యానుసారంగా బ్రతుకుటకు మా మీద నుంచి క్షేమకరముగా దాటిపోచేయమని అర్థిస్తూ నేను అడిగిన అంశములన్నీ మీరు ఆలకించి ఆమేన్ అని పలికినారని విశ్వసిస్తూ స్తుతిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును, హోస్టింగ్ ఇచ్చినటువంటి కుటుంబాలకును, స్థానిక సంఘమంతటికి, అగాపే సంఘములకును, సార్వత్రిక సంఘమంతటికి తోడై ఉండి భూలోక పరలోక దీవెనలతో నింపి నీవు అనుగ్రహించిన ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకొనుటకు అవసరమైన అభిషేకము, కృపలు, జ్ఞానము, బలము, శక్తి మాకు అనుగ్రహించి మాకు తోడై ఉంది. సదాకాలము వరకు మమ్ములను నడిపించుదువు కాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం. ప్రభేసు నామమున సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. అపవాది క్రియలన్నిటికీ సర్వనాశనము కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వన్ ఆల్.